30 మార్చ్ 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర రహదారుల జాబితాలో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా, 5వ స్థానంలో భారత్. ఈ ఆఫ్రికా దేశంలో డ్రైవింగ్ అంత సురక్షితం కాదని వెల్లడించింది. ఈ జాబితాలో అమెరికా 3వ స్థానంలో, భారత్ 5వ స్థానంలో నిలిచాయి. దక్షిణాఫ్రికాలో చట్టాలున్నాయి. వాటిని అమలుపరచాల్సిన అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. డ్రైవర్ల దగ్గర లంచాలు తీసుకుంటున్నారు. అందుకే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి అని జోహాన్స్బర్గ్లో ఓ వాహన సంస్థలో పనిచేస్తున్న అలీషా సిన్హా తెలిపారు. సర్వేలో డ్రైవింగ్కు అత్యంత సురక్షితమైన దేశంగా నార్వే వరుసగా 4వసారి అగ్రస్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన జుటోబీ సంస్థ 53 దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది. వేగ పరిమితులు, రహదారి మరణాలు, డ్రైవర్లు తీసుకునే మద్యంపై పరిమితులు తదితర ప్రమాణాల ఆధారంగా సురక్షిత, ప్రమాదకర దేశాలను నిర్ధారించింది. మయన్మార్ భూకంప విపత్తులో 1600 మందికి పైగా మృతి చెందారు. వరుస భూప్రకంపనలతో చివరిటాకులా వణికిపోతున్న మయన్మార్లో ప్రజాజీవనం చిన్నాభిన్నమైపోయింది. కుప్పకూలిన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొలది మృతుల సంఖ్య పెరిగిపోతుంది. మార్చి 29 వరకు 1644 మంది మృతులను గుర్తించినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం ప్రకటించింది. మరో 139 మంది ఆచూకీ లభించటం లేదు. 3408 మంది గాయపడ్డారని తెలిపింది. XAI చేతికి ఎక్స్. ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ను తన సొంత కృత్రిమ మేధ అంకుర సంస్థ XAIకు విక్రయించినట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. $33 బిలియన్ సుమారు 2.80 లక్షల కోట్లకు విక్రయించినట్లు తెలిపారు. ఈ లావాదేవీ సందర్భంగా XAI విలువను $80 బిలియన్ సుమారు 6.8 లక్షల కోట్లుగా నిర్ధారించారు. అధునాతన AI సామర్థ్యాన్ని ఎక్స్కు అనుసంధానించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని మస్క్ ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. భారత్లో జర్మనీ సంస్థ 12,750 కోట్ల పెట్టుబడి. జర్మనీకి చెందిన రసాయన రంగ సంస్థ భారత్లో $1.5 బిలియన్ పెట్టుబడి పెట్టనుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ సంస్థ ఏర్పాటు చేసే ప్రాజెక్టు కోసం స్థలాన్ని కూడా ఒక రాష్ట్రం గుర్తించిందని చెప్పారు. అయితే ఆ కంపెనీ పేరు, రాష్ట్రం వివరాలను మంత్రి వెల్లడించలేదు. రాబోయే 12 నెలల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపేణా $1.5 బిలియన్ దేశంలోకి రానున్నాయని ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గోయల్ అన్నారు. ఓడరేవుకు సమీపంలో దాదాపు 250 ఎకరాల స్థలం కావాలని కంపెనీ చూస్తోంది. భారత్కు జర్మనీ 9వ అతిపెద్ద పెట్టుబడి దేశంగా ఉంది. భారత్లో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మరిన్ని కంపెనీలు దేశంలోకి అడుగుపెట్టే యోచనలో ఉన్నాయని మంత్రి గోయల్ చెప్పారు. దేశంలో సానుకూల వ్యాపార వాతావరణాన్ని నెలకొల్పేందుకు నిబంధనల భారాన్ని తగ్గించడం సహా పలు చర్యలను ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. జోయా లుకాస్కు డాక్టరేట్. అంతర్జాతీయంగా భారతదేశ ఆభరణాల వ్యాపారం విస్తరణకు, ప్రోత్సాహకానికి అందించిన తోడ్పాటుకు, దాతృత్వ సేవలకు గాను జోయా లుకాస్కు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ను చిత్కారా యూనివర్సిటీ ప్రదానం చేసింది. జోయా లుకాస్ సాధించిన విజయాలను, సమాజ సేవ విషయంలో ఆయనకున్న నిబద్ధతను గుర్తించి సత్కరించేందుకు యూనివర్సిటీలో ప్రత్యేక స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. జోయా లుకాస్కు డాక్టరేట్ను అందించడం సంతోషంగా ఉంది. ఆభరణాల పరిశ్రమ వృద్ధికి, సమాజాన్ని తీర్చిదిద్దేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. భవిష్యత్తుపై వినూత్నంగా ఆలోచించే తీరు ఆయన నాయకత్వ సామర్థ్యానికి ఓ ఉదాహరణ అని చిత్కారా యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ డాక్టర్ మధు చిత్కారా అన్నారు. హిమాచల్ ప్రదేశ్తో విద్యుత్ ఒప్పందం. ఉప ముఖ్యమంత్రి భట్టి సమక్షంలో సంతకాలు. విద్యుత్ వనరుల విస్తరణ, హరిత ఇంధన ఉత్పత్తి లక్ష్య సాధనలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థతో చేసుకున్న పరస్పర అవగాహన ఒప్పందం గొప్ప ముందడుగు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న కరెంటు డిమాండ్ తీర్చడానికి
పర్యావరణ పరిరక్షణకు 520 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు భట్టి సమక్షంలో ఇరు రాష్ట్రాల ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, రాకేష్ కన్వర్లు ఒప్పందంపై సంతకాలు చేసి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. భట్టి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ భద్రతను పెంచుకునే అంశానికి కట్టుబడి ఉంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సెలీ ప్రాంతంలో 400 మెగావాట్లు, మేయర్ వద్ద 120 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించనున్నాం. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు ప్రతి సంవత్సరం పెరుగుతుండగా జల విద్యుత్ ఉత్పత్తి ఖర్చు క్రమంగా తగ్గుతోంది. హిమాచల్ ప్రదేశ్ హిమాలయ పరివాహక నదులతో ఉన్న రాష్ట్రం కావడంతో సంవత్సరంలో 9 నుంచి 10 నెలల పాటు జల విద్యుత్ ఉత్పత్తికి అనువుగా ఉంటుంది. ఈ ప్రాజెక్టులను తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కో నామినేషన్ విధానంలో చేపడుతుందని వివరించారు. 26 కోట్లు చెల్లించిన జెన్కో. తాజా ఒప్పందం ప్రకారం హిమాచల్ ప్రదేశ్లో చీనాబ్ నదిపై 6,200 కోట్ల వ్యయంతో నిర్మించే 2 జల విద్యుత్ కేంద్రాల కోసం తెలంగాణ జెన్కో 26 కోట్లను ప్రీమియం సొమ్ము కింద రాష్ట్రానికి చెల్లించింది. విద్యుత్ కేంద్రాల నిర్మాణం పూర్తయిన తర్వాత తొలి 12 ఏళ్ల పాటు మొత్తం విద్యుత్తులో 12%, తదుపరి 18 ఏళ్ల పాటు 18%, అనంతరం 10 ఏళ్ల పాటు 30% విద్యుత్తును ఆ రాష్ట్రానికే తెలంగాణ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 40 ఏళ్ల తర్వాత ప్రాజెక్టులను పూర్తిగా ఆ రాష్ట్రానికే వదిలేయాల్సి ఉంటుంది. మొత్తం వ్యయం 6,200 కోట్లలో 1.5% సొమ్మును స్థానిక ప్రాంత అభివృద్ధి నిధికి తెలంగాణ జెన్కో అదనంగా చెల్లించాలి. విద్యుత్ ఉత్పత్తిలో 1% స్థానిక ప్రాంత అభివృద్ధి కమిటీకి సరఫరా చేయాలి. ఈ ప్రాజెక్టుల నిర్మాణంతో నిర్వాసితులయ్యే కుటుంబాలకు రాబోయే 10 ఏళ్ల పాటు 100 యూనిట్ల కరెంటుకు సమానమైన సొమ్మును నెలనెలా చెల్లించాలి. సెల్ఫోన్ల రికవరీలో దేశంలో తెలంగాణకు 2వ స్థానం. పోగొట్టుకున్న సెల్ఫోన్లను బాధితులకు తిరిగి ఇప్పించడంలో తెలంగాణ సిఐడి పోలీసులు దేశంలోనే 2వ స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు 70,058 ఫోన్లను రికవరీ చేసి ఈ ఘనత సాధించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ రూపొందించిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాతి నుంచి రోజుకు సగటున 98.67 సెల్ ఫోన్లను రికవరీ చేయగలిగారు. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 10,861, సైబరాబాద్ పరిధిలో 9,259, రాచకొండ పరిధిలో 7,488 సెల్ ఫోన్లను రికవరీ చేశామని, మిగిలినవి ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నాయని సిఐడి డీజీ శిఖా గోయల్ ప్రకటనలో తెలిపారు. ఫోన్ల రికవరీలో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.